ఇక్కడ మనం చూస్తుంది హెబ్రోన్ మందిరము. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ముషీరాబాద్లో ఉంది. ఇది 1970లో నిర్మించబడింది. అప్పుడు భక్తి సింగ్ గారు ఉండేవారు. వీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏమంటే నలుగురికి వాక్యం అందించబడాలని అన్ని రకాల భాషల్లో బైబిల్లోని వాక్యాలు మరి గోడలపైన రాస్తుంటారు. ఆ విధంగానైనా అందరూ చదువుకుంటారని 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చానండి ఇక్కడికి. అప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. చూడండి అక్కడ పాత బోర్డు. ఈ ప్లేస్ ఆ విధంగానే ఉంది. ఈ స్థలానికి మళ్ళా నన్ను దేవుడు రప్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఇక్కడే మీటింగ్స్ జరిగేవి, ఇక్కడే భోజనాలు జరిగేవి, ఇక్కడే వీబీఎస్ కండక్ట్ చేసేవారు. అప్పుడు వీబీఎస్ యోనా కథ గురించి చెప్పేవాళ్ళు సిస్టర్స్. మళ్ళీ కంఠత వాక్యాలు 3:16 యోహాను నుండి ఇవన్నీ ఇంకా గుర్తున్నాయి. ఈ ప్రాంతంలో నుంచే భక్తి సింగ్ గారు మనకు మెసేజ్ ఇస్తుండేవారు. మనం ఏ మూల ఉన్నా కూడా ఆయన మొహంలో తేజస్సు, ప్రసన్నత, ప్రశాంతత కనిపించేవి. అప్పుడు పిల్లలందరం రకరకాల బ్యాచ్లతోటి ఏజ్ గ్రూపులతోటి ఇక్కడ వాళ్ళందరూ నిర్వహించేవాళ్ళు. ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళము. ఇది భక్తి సింగ్ గారి గది. అడిగాను, ఏమి తాళం వేసి ఉంది తీస్తారా అంటే, తీస్తాను ఉండండి అన్నారు. ఫోటోలు తీసుకోకూడదు అన్నారు. మీకు యూట్యూబ్లో ఉంటుంది చూసుకోండి అన్నారు. చూడండి ఈ ప్రాంగణంలో అంతా మేము ఆడుకునే వాళ్ళము. ఇక బిల్డింగ్ అయితే అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది, అక్కడ బుక్ స్టాల్ అలాగే ఉంది. ఇక్కడ అంతా మేము ఉరుకులు పరుగులతో ఉండేవాళ్ళమండి. చూడండి ఎక్కడ చూసినా అంటే మన కను చూపు ఏ మూల పోయినా కూడా మనకు వాక్యమే కనపడాలి అక్కడ. ఆ విధంగా ఉంటుంది. ఈ పక్కన సిస్టర్స్ హౌస్ ఉంటుంది. సిస్టర్స్ ఉంటారు అక్కడ. ఈ ప్రాంగణంలో అప్పుడు మేము అంతా ఇక్కడ పని చేసేవాళ్ళము. పని అంటే అందరం పని చేసేవాళ్ళం సరదాగాను. కూరగాయలు కట్ చేసేవాళ్ళము, గిన్నెలు కడిగేవాళ్ళము, ఊడ్చేవాళ్ళము, వాష్రూమ్స్ కడిగేవాళ్ళము. అదొక సరదాగా ఉండేది. ఏమాత్రం మార్పు లేదు, అలాగే ఉంది. అది ముందు కూడా అలాగే ఉంటుందేమో. ఈ ప్రాంగణంలో సిస్టర్స్ ఉంటారండి. వాళ్ళ క్వార్టర్స్ చూడండి అలాగే ఉంది.